సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ మూవీ. ముగ్గురు యాక్టింగ్ చాలా బాగుంది. మన చాలా చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువ. సినిమా కోసం అంతా బాగుంది సినిమా. మంచు మనోజ్ గారు మాత్రం యాక్టింగ్ మాత్రం ఇరుగా తీసిండు. బెల్లంకొండ సాయి అన్న హైలైట్ అన్న, నిజంగా చెప్తున్నా. మళ్ళీ ఒక కాంతారా తమిళ సినిమాలో ఎట్లా చేసిరో తెలుగులో మళ్ళీ ప్రూవ్ చేసుకుని యాక్టింగ్లో నిజంగా చెప్తున్నా. హ్యాట్సాప్ చెప్తున్నా, చాలా బాగా చేసిరు. మళ్ళీ నానా రోహిత్ గారు కూడా బాగా యాక్టింగ్ చేసిరు. సినిమా మాత్రం చాలా హైలైట్ ఉంది, ఎక్కడ కూడా బోర్ లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ తుమ్ములు వేసిపోయింది సినిమా మాత్రం. ఇది ముగ్గురికి క్యారెక్టర్కి సమానం తీసిండు డైరెక్టర్ గారు. ఒకరికి తక్కువ, ఒకరికి ప్రతి ఒక్కరికి మంచిగా తీసిండు. ప్రతి ఒక్క యాక్టర్స్ బాగుంది. అజయ్ గారు యాక్టింగ్ కానీ అదే సస్పెన్స్ ఉంటుంది. ముగ్గురులో విలన్ అని చెప్పడం ఏముండదు. సినిమా మాత్రం హైలైట్ ఉంటుంది. ఈ సినిమా మాత్రం చాలా బ్లాక్ బస్టర్. సినిమా మాత్రం సూపర్. మేము చెప్పండి, అజయ్ గారు యాక్టింగ్, విలన్ యాక్టింగ్ చాలా బాగా చేసిండు. సినిమా చెప్తున్నా కదా. బెల్లంకొండ సాయన మళ్ళీ ఒక కాంతారా మన తమిళ అంతా అక్కడంతా బాగా చేసిన యాక్టర్ మన తెలుగులో కూడా మీరు ప్రూవ్ చేసుకురు. ఫ్యూచర్లో కూడా మేము పెద్ద యాక్టర్ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్. ఈ సినిమా మాత్రం సూపర్ సూపర్ సూపర్. బిర్యానీ ఉప్పు లేకపోతే ఎలా ఉంటుంది? అలాగే ఉంటుంది. నేను అనుకున్న స్థాయిలో భైరవం లేదు. సో నన్ను డిసప్పాయింట్ చేసింది. ఇంకా బాగా తీసుంటే 100 కోట్లు కొట్టేది సినిమా. 100 కోట్లు కొట్టాలని నేను అనుకున్నాను. ఎందుకంటే చిన్న చిన్న సినిమాలు 50 కోట్లు 100 కోట్లు కొడుతున్నాయి. ఇలాంటి స్టార్డమ్ ఉన్న సినిమా ఇంత పెద్ద బాధ వేస్తుంది. ఇంత ఖర్చు పెట్టారు, అంత పెద్ద హీరోలను పెట్టారు. ఇంకా బెటర్గా అవుట్పుట్ తీసుకుంటే ఇంకా చాలా సక్సెస్ అయ్యేది అనిపిస్తుంది. సో వాళ్ళు ఆ స్టోరీ సెలక్షన్లోనూ మరి ఏంటో నాకు తెలియదు కానీ చిన్న లైను, సో అదే మిస్ఫైర్ అయ్యింది. ఒక చిన్న లైను. హీరోలోనే విలన్ ఉంటుంది, అది నేను చెప్పను ట్విస్ట్. సో స్టోరీయే సరిగా లేదు. ఒక చిన్న పాయింట్ తీసుకుని సినిమా మొత్తం అల్లేశారు. అదే డైజెస్ట్ అవ్వాలా. అవుట్పుట్ ఇంకా సరిగ్గా వచ్చి ఉంటే. ఏడుపు వస్తుంది నాకు చెప్తే నమ్మరు మీరు. నాకు ఏడుపు వస్తుంది చెప్పాలంటే. ఎందుకంటే ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, ఆ రిచ్నెస్ కానీ, ఆ హీరోలు కానీ అన్నీ ఉన్నప్పుడు ఇంకా బాగా పెర్ఫార్మెన్స్, అవుట్పుట్ ఇంకా బాగా చేసి ఉంటే చాలా బాగుంటుంది. 1000% ఈ కథే మైనస్. లాస్ట్లో బాగానే ఉన్నాయి, మంచిగానే ఉన్నాయి. మొత్తం ముగ్గురిని బాగా చూపించారు. లెంత్లు తక్కువ చేయకుండా హీరోను ఈక్వల్గా చూపించారు. ఇదైతే బెల్లంకొండ సీన్స్ అన్నది పెద్ద కంబ్యాక్. అప్పుడు చాలా సినిమా చేసినప్పుడైతే ఇదైతే కంబ్యాక్, పెద్ద కంబ్యాక్ అనేది. అన్నది అయితే నాకు వెళ్ళి నచ్చింది, మంచిమైనది అన్నది. బా ఆ బేస్ మ్యారేజ్ అయితే కూడా బాగానే ఉంది అన్నది కూడా కంబ్యాక్. ముగ్గురిని ఈక్వల్గా చూపించారు. ఇప్పుడు తక్కువ చూపిస్తే ఒకటి అనుకుంటారు, కానీ ఈక్వల్ చూపిస్తే కదా మనం చూడాల్సింది, నచ్చుతుంది కదా. 3 డేస్ అంటే అదరే కొట్టేశారు. బ్లాక్ బస్టర్ ప్లస్ పాయింట్ అన్న. ఆ బీజిఎం మొత్తం అదిరిపోయింది అన్న. మళ్ళీ భైరవం సాంగ్ ఉంటుంది, అది కూడా. నాకు డైరెక్షన్ అయితే డైరెక్ట్గా ఇవ్వాలండి క్రెడిట్. ఎందుకంటే ఇప్పుడు ఆ డైరెక్ట్ అన్న కూడా ప్రతి హీరోని ఎక్కడ ఎలా పెట్టాలి, ఇక్కడ హీరోని ఎలా చూపించాలి, మొత్తానికి డైరెక్ట్ మొత్తం క్రియేట్ ఇవ్వాలి. పెద్ద కామెంట్ భారీ అంచనాలు కాదు, అతి భారీ అంచనాలని మించిపోయే లెవెల్లో నిజంగా మామూలుగా లేదు. మంచు మనోజ్ గారు 8 years తర్వాత ఒక స్ట్రాంగ్ కంబ్యాక్ అన్న ఈ సినిమా. ఏంటంటే ఎలా ఉంటుందా ఏందని అనుకున్నాం, కానీ మంచు మనోజ్ గారిని అసలు ఆ లుక్ కానీ, ఆ డైలాగ్ డెలివరీ కానీ చాలా క్రూరత్వంగా చూపెట్టిరన్న. ఈ బెల్లంకొండ గారిని అయితే హీరో పరంగా మంచి హీరోకి డామినెంట్ లెవెల్లో బాగా చూపెట్టారు. ఫస్ట్ హాఫ్ మొత్తం సెన్సిటివ్గా చూపెట్టారు. సెకండ్ హాఫ్లో ఏంటంటే ఒక హీరో అని అంటే ఇలా ఉండాలిరా బాబు అని చెప్పేసి నిజంగా ఒక ఊర్ర మాస్ లెవెల్లో చూపించారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ముగ్గురు ఏంటంటే ఇంటర్వెల్ ఫైట్ సీన్ ఉంది భయ్య, మామూలుగా లేదు. ఇంటర్వెల్ ఫైట్ సీన్ తోపని చెప్తాయి ఈ మూవీ మొత్తం మీద. బ్యాక్గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ పరంగా చూసుకున్నా, సాంగ్స్ పరంగా చూసుకున్నా, డైలాగ్ డెలివరీ పరంగా చూసుకున్నా, ఓవరాల్గా మూవీస్ ఎక్సలెంట్ భయ్య. ఇంటర్వెల్ ఫైట్ సీన్లో ముగ్గురికి 3 కోణాల్లో నిజంగా మామూలుగా చూపెట్టలేదు. సినిమా చూస్తే ఏంటంటే శివ, రామ, రాజు అనే రేంజ్లో దాన్ని మించిపోయే లెవెల్లో బాగా తీశారు భయ్య. లాస్ట్ క్లైమాక్స్ సీన్లో ఏంటంటే పూనకం ఫైట్ సీన్ మామూలుగా లేదు. నిజంగా మూవీ ఓవరాల్గా ఎక్సలెంట్ భయ్య. ఇలాంటి సినిమాలు చూడాలంటే డైరెక్టర్ బోయపాటి సినిమాని డామినేట్ చేసే లెవెల్లో దాన్ని మించిపోయే రేంజ్లో నిజంగా ఎక్సలెంట్గా తీశారు భయ్య.
ఓవరాల్గా మూవీ మాత్రం ఒక పక్క మాస్ ర్యాంపేజ్ భయ. థియేటర్ ఆడియన్స్ అందరూ థియేటర్కి వచ్చి చూడండి, 1% కూడా డిసప్పాయింట్ గారు భయ. నిజంగా మూవీ ఎక్సలెంట్ 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 భయ, సూపర్. రోహిత్కి బాహుబలిలో ప్రభాస్కి ఇచ్చినంత రేంజ్ ఇచ్చారు మూవీలో. సేమ్ ప్రభాస్కి బాహుబలిలో ఏ రేంజ్ అయితే ఇచ్చారో నారా రోహిత్కి ఆ రేంజ్ ఇచ్చారు. మంచి మనోజు సీను ఓకే, కానీ నారా రోహిత్కి మాత్రం ప్రభాస్లో బాహుబలికి ఇచ్చినంత రేంజ్ ఇచ్చారు, దాన్ని నిలబెట్టుకున్నాడు. మంచి మనోజ్ కూడా చాలా యాక్ట్ చేశాడు, హీరో కమ్ విలన్గా యాక్ట్ చేశాడు, 2 రోల్ ప్లే చేశాడు, చాలా బాగా ప్లే చేశాడు. ఇద్దరు యాక్టింగ్ సపోర్టింగ్గా ఉంది. సీను క్యారెక్టర్ బెల్లంకొండ శ్రీనివాస్ ఎంత సపోర్టింగ్ ఉందంటే ముగ్గురిని హీరోల్ని డైరెక్టర్ చాలా మంచిగా డీటెయిల్గా వాళ్ళకి అసలు క్యారెక్టర్లు ఇచ్చి ఎవరి క్యారెక్టర్ని తక్కువ ఎక్కువ చేయలేదు. బెల్లంకొండ సీన్ కానీ, నారా రోహిత్ కానీ, మంచి మనోజ్ కానీ ముగ్గురు కూడా చాలా కొట్టారు సినిమా. వీకెండ్ ఇది హిట్ సినిమా, తర్వాత మళ్ళీ ఇది హిట్, సూపర్ హిట్ సినిమా. ఖచ్చితంగా అందరూ వీకెండ్ మంచిగా ఎంజాయ్ చేస్తారు. అన్ని కామెడీ సినిమాలు వస్తాయి ఈ మధ్యన, యాక్షన్ మూవీ రాలేదు. నెంబర్ 1 యాక్షన్ మూవీ, పక్కా యాక్షన్ మూవీ ఇష్టపడే వాళ్ళకి పక్కాగా నచ్చుద్ది. ఈ వీకెండ్ ఖచ్చితంగా అందరూ వచ్చి చూడండి, సినిమా అయితే సాగు కొట్టాడు.